దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఐచర్ మోటార్స్, హెచ్యుఎల్, బ్రిటానియా, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్, ట్రెంట్, సిప్లా, M&M, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. హలో సార్. మార్కెట్ మీ విశ్లేషణ ఏంటి శేషు గారు? అంటే లాస్ట్ మనకి కొన్ని రోజులుగా మార్కెట్స్ బాగా విగ్గానే ఉన్నాయి. మధ్యలో 1-2 రోజులు పెరుగుతున్నట్టు పెరిగినా కూడా బట్ హైయర్ లెవెల్స్ లో సస్టైన్డ్ కాలేని పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే నిఫ్టీ పరంగా అంటే భారీగా పడకపోయినా కూడా స్టాక్స్ లో మెజారిటీ స్టాక్స్ ప్రతిరోజు కూడా దాదాపు మధ్యలో ఒక 3-4 డేస్ పక్కన పెడితే ప్రతిరోజు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో హెవీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఈ రోజు కూడా గమనిస్తే దగ్గర 1700 స్టాక్స్ డిక్లైన్స్ అనమాట. 420 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్. అంటే మెజారిటీ NSE లో ఉన్న మెజారిటీ స్టాక్స్ వీక్గానే ఉన్నాయి. ఈవెన్ BSE లో కూడా చూసుకుంటే ఇంకా దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. ఇక్కడ ఏంటి అంటే మనం చూడాల్సింది నిఫ్టీ కాదు, బట్ మెజారిటీ స్టాక్స్ లో కరెక్షన్ అనమాట. సో నేను అనుకోవడం రాను రోజుల్లో నిఫ్టీ పరంగా స్టేబుల్ ఉన్నా కూడా, స్టేబుల్ అంటే ఇదే లెవెల్లో ఉండవచ్చు. ఇక్కడ నుంచి నేను అనుకోవడము 22,800 ఆ లెవెల్లో బాగా సపోర్ట్ ఉండవచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయ్యి దాని కిందకి వెళ్తే 22,200 అంతకు మించి మనం మార్కెట్స్ పెద్దగా పడకపోవచ్చు. కాకపోతే స్టాక్స్ ఈ పానిక్ మోడ్ లో సెల్లింగ్ అనేది మనం స్టాక్స్ లో చూస్తున్నాం. అది కొనసాగడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మనకి రీసెంట్ డేస్ లో బాగా పెరిగిన స్టాక్స్ లో చూస్తే విపరీతంగా లాస్ట్ ఒక 1 month లోనే చాలా భారీ కరెక్షన్ చూసాము. నేను కూడా వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్సివ్ ఉన్న స్టాక్స్ అయితే మరీ కరెక్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి చేయాల్సింది ఏంటి అంటే యావరేజ్ చేసుకోవడం చాలా మంది ట్రై చేస్తుంటారు. యావరేజ్ అనేది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండి వాల్యుయేషన్స్ అందుబాటులో ఉంటే చేసుకోవచ్చు. అట్లా కాకుండా కంప్లీట్ గా అది బాగా ఎక్స్పెన్సివ్ అయిపడుతున్నప్పుడు దాన్ని యావరేజ్ చేయకండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ చిన్న స్టాక్స్ ఉంటే వాటిలో లాస్ అయినా సరే ఎగ్జిట్ కమని చెప్తా. రైట్. ఫస్ట్ కాలర్ ఉన్నారండి, జగదీష్ గారు ఉన్నారు లైన్ లో. జగదీష్ గారు నమస్తే. టాటా టెక్నాలజీ 600 నేను అయాన్ ఎక్స్చేంజ్ 70 హోల్డ్ చేస్తున్నాను. 2 రిజల్ట్స్ బాగాలేవు, హోల్డ్ చేయాలా షిఫ్ట్ అయ్యి ఉంటాను. వినిపించిందా? టాటా టెక్ ఎంతలో అండి? 600. ఓకే అంటే మీకు IPO అలాట్ ఉంటుంది అంతే కదా? అవునండి. ఓకే అండి. టాటా టెక్నాలజీ విషయానికి వస్తే రిజల్ట్ బాగున్నాయంటే ఉన్నాయి అని చెప్పలేమండి. ఎందుకంటే దీని ఎక్స్పెన్సివ్ కి అంటే ఈ వాల్యుయేషన్స్ కి ఇంకా గ్రోత్ ఉండాలండి. ఫ్లాట్ రిజల్ట్ అని చెప్పొచ్చు. సో సపోజ్ రెవెన్యూస్ ఇంకా ఇక్కడ నుంచి ఒక 200 కోట్లు 300 కోట్లు పెరుగుంటే అప్పుడు బాగున్నాయని చెప్పొచ్చు. మీరు చూస్తే IPO తర్వాత ఈ స్టాక్ పడుతూనే ఉంది. ఏమాత్రం కూడా రికవరీ అనేది లేదు. మీరు IPO లో వచ్చాయి, నేను గతంలో కూడా చెప్పాను ప్రాఫిట్ బుక్ చేసుకొని చాలా సందర్భాలు చెప్పాము. ఇప్పట్లో ఇది మళ్ళీ భారీగా పెరిగే అవకాశాలు అయితే నాకు కనపట్టలేదు. బట్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి IPO లో వచ్చింది కాబట్టి మీరు వదిలేసేయండి, ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసుకోవకండి. రైట్. ఇంకో కాలర్ అండి, బాలకృష్ణ గారు ఉన్నారు లైన్ లో. బాలకృష్ణ గారు మేడం చెప్పండి. అడగండి, మీ డౌట్ ఏంటి అడగండి. శేషు గారు ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్తే అండి. హలో సార్. ఓలా ఎలక్ట్రిక్ ఉంది కదా సార్? ఓలా ఎలక్ట్రిక్ ఓకే సార్. ఎలా ఉంది సార్ దాని మార్కెట్? ఇప్పుడు ఉంచుకోవచ్చా స్టాక్? నేను 95 లో యాడ్ చేసుకున్నాను. ఓలా ఎలక్ట్రిక్ నేను వద్దని ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు రీసెంట్ IPOs అన్ని కూడా ఇప్పుడు ఓలా కానివ్వండి, ఇంతకుముందు టాటా టెక్నాలజీ ఇది కూడా ఈ మధ్య కాలంలో వచ్చిందే. సరే టాటా టెక్నాలజీస్ అంటే ఓకేనండి. ఓలా అయితే మరి అంటే ఏమైంది అంటే ప్రాబ్లం ఏంటంటే చాలా అంటే అగ్రెసివ్ గా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి వీళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు. సో ఏం చేశారు అంటే క్వాలిటీ దగ్గర అంత ఫోకస్ చేయలేదండి. దాని కారణంగా క్వాలిటీ పరంగా మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఎంత మార్కెటింగ్ చేసినా క్వాలిటీ లేకపోతే ఉపయోగం లేదు కదా. సో ఓలాలో అది జరుగుతుంది. అంటే ఖచ్చితంగా వీళ్ళ ఏదైతే ఈవీ ఉన్నాయో, ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 వీలర్ ఉన్నాయో అది సస్టైన్ గ్రోత్ అంటే సస్టైన్ గా నెక్స్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుందని నాకైతే నమ్మకం లేదండి. నాకైతే నమ్మకం లేదు.
సో దాని కారణంగా ఏంటంటే ఈ స్టాక్ లో మనకి పెరగడం పక్కన పెట్టి పడుతుంది. ఇక వాల్యుయేషన్స్ అంటారా, ఓకే వాల్యుయేషన్స్ పెద్ద ఏమి ఎక్స్పెన్సివ్ కాదు, కాకపోతే ఇప్పుడున్న రెవెన్యూస్ లో ఉన్న రెవెన్యూస్ నెక్స్ట్ ఇయర్ పెరగాలి, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగాలి. ఆ విధంగా జరుగుతుంది అనేది నాకు డౌటే. ఎందుకంటే కాంపిటీషన్ పరంగా చాలా ఉందండి. 2-వీలర్ సెగ్మెంట్ లో చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ తట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే కష్టం. బట్ ఏదైనప్పుడు కూడా బెటర్ ఏదంటే యాడ్ చేసుకోకండి. ఉన్న పొజిషన్స్ ని మీ 95 రూపీస్ కి నిజంగా రాదు, ఇప్పట్లో రాదండి. ఒకవేళ వస్తే ఎగ్జిట్ కావాలని ప్రయత్నించేయండి. రైట్, ఇంకో కాలర్ అండి గోపాలకృష్ణ గారు ఉన్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే సార్. మేడం శేషు గారు నమస్కారం. నమస్తే చెప్పండి. మార్కెట్ ఏమో రోజు రోజుకి పడిపోతుంది, అప్ఐఎస్ ఏమో రోజు రోజు అమ్మకాలు జరుగుతున్నాయి, అమెరికా విధానాలు తెలుస్తున్నది. ఏదైనా షేర్లు తగ్గిపోయి అమ్మాలంటే అమ్మలేకపోతున్నాం. 6 months దాకా ఇలాగే ఉంటుందని కొంతమంది పెద్దలు చెబుతున్నారు. కొద్ది దీని గురించి చెప్పండి సార్. 6 months బ్యాక్ గోపాలకృష్ణ గారు ఎవరన్నా 6 months బ్యాక్ హలో చెప్పండి 6 months బ్యాక్ ఓవరాల్ గా మార్కెట్ ఎలా ఉండబోతున్నాడు? కాదు, 6 months దాకా ఇలాగే ఉంటుంది మార్కెట్ అని చెబుతున్నారండి. మీరు అదే ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే రోజు రోజు తగ్గుతున్నది, కొద్దిగా వివరించండి సార్. ఓకే అండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పేది ఎవరైనా సరే పెరుగుతూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంది చెప్తూ ఉంటారండి. ఇప్పుడు కాదు, మీరు ఒక 6 నెలల క్రితం చూడండి, 3 నెలల క్రితం 4 నెలల క్రితం చూడండి, అందరూ కూడా ఇంకా 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 పెరుగుతుంది, 2025 ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడేం పడుతూ ఉంటే ఏదంటే ఇంకా పడిపోతుంది, ఇంకా ఇంకా ఎక్కట్లో మార్కెట్ పెరగడం రెండు ఉంటాయండి. సో కాబట్టి ఏంటంటే ఎవరు చెప్పినా కూడా ఎవరు కూడా నేనైనా సరే ఇంకొకరైనా సరే ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా ఇది ఇక్కడ నుంచి పడదు అని చెప్పలేరండి. ఎవరన్నా అట్లా నేను చెప్పారు అంటే అది గొప్పతనమే అనుకోవాలి. బట్ ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఇది ఎవరి చేతిలో ఉండదండి. ఇదంతా కూడా డబ్బు మీద ఆధారపడి ఉంది. సో డబ్బు రావడం తగ్గింది, సో మార్కెట్లు పడుతున్నాయి. మళ్ళీ రేపు పొద్దున డబ్బు వస్తుంది అని వస్తే ఆటోమేటిక్ గా పెరుగుతాయండి. సో ఇక్కడ మార్కెట్స్ నిఫ్టీ గురించి కాదు, మెజారిటీ స్టాక్స్ పడుతున్నాయండి, అది మీరు చూడాల్సింది. బట్ ఏదైనప్పుడు కూడా నేను కూడా అనుకోవడం ఏంటంటే ఈ డబ్బు రావడం అనేది కొంచెం ఎఫ్ఐఎస్ నుంచి తగ్గింది. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ గా కూడా మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ తగ్గొచ్చు. ఇట్లా ఉంటే రీటైల్ కూడా రారు, భయపడతారు. ప్లస్ ఇంకా కొత్తగా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొత్తగా ఇంకా కొనాలి అంటే వాళ్ళు పడుతున్న మార్కెట్లో మామూలుగా ఏదంటే పడుతున్న మార్కెట్లోనే కొనాలి. కాకపోతే సైకలాజికల్ గా పడుతున్న మార్కెట్లో ఎవరు కొనరండి, అది భయపడుతూ ఉంటారు అనమాట. సో ఏదైనప్పుడు కూడా చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికైతే నెక్స్ట్ ఒక అట్లీస్ట్ 2 to 3 months వరకు ఇట్లే ఉండొచ్చు. అయితే ఒకటి గమనించాలి, మీరు ఫండమెంటల్ గా బాగుంటే మీరు మంచి స్టాక్స్ లో ఉంటే భయపడాల్సిన అవసరం లేదండి. రైట్, ఇంకో కాలర్ అండి బెంగళూరు నుంచి యోగానంద్ గారు లైన్ లో ఉన్నారు. యోగానంద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శేషు గారు సార్, ఇప్పుడు కరెంట్ హౌస్ లో టీజీఈఎల్ అండ్ కేస్ టెక్నాలజీస్ లో ఎంట్రీస్ తీసుకోవచ్చు సార్, బాగా కరెక్ట్ అవుతుంది. ఈ లెవెల్స్ లో మళ్ళీ చెప్పండి అండి. టీజీఈఎల్ కేన్స్ టెక్నాలజీస్, కేఏవైఎన్ఈఎల్ కేన్స్ టెక్నాలజీస్ అంతే కదా? కేన్ టెక్నాలజీ ఏమండి? ఒక స్టాక్ వచ్చి టీజీఈఎల్ అండి, టీజీఈఎల్, ఇంకొకటి కేన్స్ టెక్నాలజీస్. కేన్స్ టెక్నాలజీస్ అయితే నాకు వినపడింది, ఇంకో రెండో సరిగా మీరు టీజీఈఎల్ అంటున్నారు. యోగానంద్ గారు, ఇస్ ఇట్ టీ ఫర్ తిరుపతి? అవునండి, టీజీఈఎల్. టీజీఈఎల్ అవును, పంజాబ్. పీజీఈఎల్, ఓకే. పీ ఫర్ పంజాబ్, జీ ఫర్ గోవా, ఈ ఫర్ ఎలిఫెంట్. ఇస్ ఇట్ సో? యా, పీజీఈఎల్ సార్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అంతే కదండి? అవునండి. మీరు అది కాదండి, స్టాక్ చెప్పడానికి మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. మామూలుగా టీజీఎల్ లాగా వినపడింది మాకు, స్టార్టింగ్ టీజీఎల్ లాగా వినపడింది. దాని తర్వాత సో ఓకే, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి అడిగారు. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి అండి. ఈ ఓడిఎం కంపెనీస్ ఇవన్నీ కూడా ఓఈఎం కంపెనీస్ కి మంచి మన ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంచి ఫ్యూచర్ పరంగా చాలా ఎక్కువ ఉంది.
కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ని మీరు కంటిన్యూ చేసుకోండి లాంగ్ టర్మ్ కి. అయితే అట్ ద సేమ్ టైం ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్, గ్రోత్ ఉంది, ఎక్స్పెన్సివ్ స్టాక్. ఇటువంటి స్టాక్స్ లో ఎలా జరుగుతుందంటే మార్కెట్ పడినప్పుడు ఇది పడడం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఆల్రెడీ 1055 నుంచి 750 దాకా వచ్చింది. సో ఈవెన్ 700 కూడా బ్రేక్ కావచ్చు. కాకపోతే ఏదంటే లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ని మీరు కంటిన్యూ చేసుకోండి. ఇక కేన్స్ టెక్నాలజీస్ గురించి అడిగారు. కేన్స్ టెక్నాలజీస్ పరంగా ఇది వద్దండి. ఇది ఆల్రెడీ ఉంటే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కేన్స్ టెక్నాలజీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ప్రయత్నం చేయండి. రైట్, ఇంకో కాలర్ అండి, శ్రీనివాస్ ఫ్రం విజయవాడ. శ్రీనివాస్ గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. ఎక్సైడ్ ఒకటి జియో ఫైనాన్స్ అయ్యి బాబాయ్, అసలు ఏమీ అర్థం కాలేదండి, ఏమడుగుతున్నారు? ఎక్సైడ్ ఒకటి జియో ఫైనాన్స్ ఒకటి. జియో ఫైనాన్స్ ఒకటి అర్థమైంది. ఫస్ట్ వన్ ఏంటండి? ఎక్సైడ్ బ్యాటరీస్. ఎక్సైడ్ బ్యాటరీస్. ఓకే, జియో ఫైనాన్స్ పరంగా నేను ఇప్పుడు కాదండి, అందరు కొనండి కొనండి అన్న టైంలో నేను దీన్ని వద్దు వద్దు అని గట్టిగా చెప్పాము. ఈ రోజు 395 నుంచి 246 కి వచ్చింది. అసలు దీని గురించి అన్ని రకాల ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ని మేము లాంచ్ చేస్తామని చెప్తున్నారు. లైక్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా పేమెంట్ సొల్యూషన్స్ కావచ్చు, ఈ విధంగా రకరకాలు అనమాట. ఇది మనకి అసెట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ విధంగా. బట్ అన్నిట్లోనూ కాంపిటీషన్ ఉందండి. బ్రోకింగ్ సర్వీస్ కావచ్చు, అన్నిట్లోనూ కాంపిటీషన్ ఉంది. సో వీళ్ళకంటూ ఏదన్నా ఒక స్పెషలైజేషన్ ఉండాలండి. ఏమైనా చేయాలి అంటే మనకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలి. సో ప్రస్తుతానికి అయితే జియో ఫైనాన్షియల్స్ అయితే నేను చేసేది ఏం లేదండి. ఎప్పుడైనా సరే ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం బెటర్. నేనైతే దీని మీద దీనికన్నా మనకి ఎన్నో ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఉన్నాయి. హోమ్ ఫస్ట్ ఉంది, అంటే ఎన్బిఎఫ్సి 5 స్టార్ ఉంది. సో ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అవి ఇంకా చిన్నగా మనకి 25,000 కోట్ల మార్కెట్ క్యాప్ లో దొరుకుతుంది. దీనికి ప్రస్తుతానికి బిజినెస్ పరంగా ఏం లేదండి. జియో ఫైనాన్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అంటారా, మర్చిపోండి. ఇది రీసెంట్ గా 620కి వెళ్ళింది. ఇది మామూలుగా సాధారణంగా ఎప్పుడు సైడ్ వేస్ లో ఉంటుంది. మధ్యలో ఒక్కసారి షార్ప్ గా ర్యాలీ చూసాము, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పడ్డ స్టార్ట్ అయింది. ఎక్సైడ్ అయితే కంటిన్యూ చేసుకోండి లాంగ్ టర్మ్ కి. రైట్, ఇంకా కాలర్స్ డౌట్స్ క్లారిఫై న్యూస్. ఇంకో కాలర్ ఉన్నారు సార్, కిషోర్ గారు. కిషోర్ మేడం నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ డౌట్. నమస్తే సార్. నమస్తే అండి కిషోర్ గారు, చెప్పండి సార్. 2 స్టాక్స్ చెప్పండి సార్. జెన్సార్ టెక్నాలజీస్ ఒకటి 8,800 లో ఉంది. ఇంకొకటి హెచ్ఏఎల్ ఇప్పుడు ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చు సార్. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఓకే అండి, జెన్సార్ టెక్నాలజీస్ గురించి అడిగారు. జెన్సార్ టెక్నాలజీస్ స్లోగా ట్రెండ్ ఏంటంటే స్లోగా ఉంటుంది. కంటిన్యూ చేసుకోవచ్చు అండి, లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే అద్భుతమైన గ్రోత్ ఉన్న స్టాక్ అయితే కాదు. జెన్సార్ టెక్నాలజీస్ లో ఎలా చేయాలి అంటే బాగా పడినప్పుడు కొనాలి. అంటే సింపుల్, బాగా పడ్డం ఎక్కడ పడుతుంది ఎంత పడుతుంది అని ఎవరు కూడా తెలియదు. అట్ ద సేమ్ టైం కొంచెం ప్రాఫిట్ లో ఎగ్జిట్ తీసుకోవాలండి. అంతేగాని కంటిన్యూగా వదిలేసే స్టాక్ అయితే కాదు. ఎందుకంటే గ్రోత్ లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే గ్రోత్ లేదు. తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి అడిగారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వద్దండి, కొంచెం ఆగండి ఇటువంటి టైంలో మళ్ళీ. కాకపోతే ఇప్పుడు బడ్జెట్ కి ముందే ఏదన్నా ర్యాలీ రావచ్చేమో తప్ప, బట్ నేనైతే ర్యాలీ రావాలి, టైంకే పెరగాలి స్టాక్స్ అన్నిటి కూడా. ఇండెక్స్ కూడా సపోర్ట్ చేయటం లేదు. కాబట్టి ఆగండి, ఇంకా కొంచెం ఆగండి. ఆల్రెడీ 5-6 నుంచి పడడం 1000 బిలోకి వచ్చేసింది. ఇంకా కూడా పడడానికి అవకాశం ఉంది. కొంచెం ఆగండి. 3-6-3-4 లెవెల్స్ లో ఏమైనా ఆగొచ్చేమో అనిపిస్తుంది. రైట్, ఇంకో కాలర్ అండి, అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ నెక్స్ట్ అపోలో టైర్స్ సార్, ఈ రేట్ లో బై చేసినాను సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ అపోలో టైర్స్. కళ్యాణ్ జ్యువెలర్స్ విషయం వద్దండి. బాగా అంటే 800 నుంచి పడింది అని కాకుండా అది పక్కన పెట్టండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే సో ఇంక పడదనుకుంటారు, అట్లా లేదండి. అది కాదు. ఫస్ట్ ఇంకోటి, కళ్యాణ్ జ్యువెలర్స్ రీసెంట్ గా కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అంటే వచ్చాయని కాదు, అనుమానం ఉంది చాలా మందికి.
ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్జిన్స్ అనేది తగ్గుతున్నాయండి బాగా, మార్జిన్ ప్రెజర్స్. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ లో మోడల్లో 2 రకాలుగా, ఒకటి ఏంటంటే ఓన్ గా స్టోర్స్ ని వీళ్ళు చేయడము, ఓన్ గా వీళ్ళు చేయడం అనమాట. ఇంకోటి రెండోది ఏంటి అంటే వేరే అంటే ఫ్రాంచైజీ ఇప్పుడు ఫ్రాంచైజీకి వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. ఫ్రాంచైజీకి ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే మార్జిన్స్ ఉండవు అనమాట. సో దాని కారణంగా ఏంటంటే కొంచెం దీనికి మార్జిన్ ప్రైజెస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు కొనాల్సిన అవసరం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే లేదు. ఇంతకుముందు కొని ఉంటే ఉంచండి, ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ బయింగ్ అయితే ఉంది. రైట్. ఇంకో కాలర్ అండి గద్వాల్ నుంచి కుమారస్వామి గారు. మేడం అడగండి మీ డౌట్ ఏంటి. నమస్తే సార్. నమస్తే అండి సార్. సెగలిటీ ఇండియా, సర్వోటెక్ సార్ చెప్పండి సార్. లాంగ్ టర్మ్ సార్ డిడ్ యు గెట్ సర్వోటెక్, సెగలిటీ ఇండియా. ఇంకోటి అండి సర్వటెక్ సార్. ఓకే. సజిలిటీ ఇండియా మీద నేను పాజిటివ్ గా ఉన్నానండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ అండి స్టాక్. రీసెంట్ గానే బాగా, అది రీసెంట్ ఐపీఓ నుంచి బాగా పెరగడం చూసాము. కాబట్టి మీరు ఇంకా నేను నా ఉద్దేశం ప్రకారము కరెక్షన్ అనేది ఇప్పుడు అన్ని స్టాక్స్ లో వచ్చినప్పుడు, అంటే వేరే స్టాక్స్ లో మనం మెజారిటీ స్టాక్స్ లో కరెక్షన్ చూస్తున్నాము. కాబట్టి దీంట్లో కూడా నేను అనుకోవడం కరెక్షన్ అనేది రావచ్చేమో. ఇప్పుడు స్టేబుల్ గానే ఉంది, రావచ్చేమో. బట్ ఏదైనప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే సజిలిటీ ఇండియా మీద పాజిటివ్ గానే ఉన్నా. కాకపోతే ఏంటంటే ఒకేసారి మీరు బల్క్ గా కొనకుండా కరెక్షన్స్ లో మాత్రమే స్లోగా యాడ్ చేసుకుని 2-3 బయింగ్ పాయింట్స్ పెట్టుకుని యాడ్ చేసుకోండి. రైట్. ఇంకో కాలర్ అండి రాజు విజయవాడ నుంచి. రాజు గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటి. సార్ నేను ఐఆర్ఎఫ్సి కొన్నానండి, అదొకటి ఐనాక్స్ గ్రీన్. ఈ రెండు రేపైనా బడ్జెట్ లో ఏమైనా వస్తుందండి, పెరిగే అవకాశం ఉంటుందా? 50 మైనస్ లో ఉన్నాను నేను. మళ్ళీ స్టాక్స్ మళ్ళీ చెప్పండి. ఐఆర్ఎఫ్సి, ఐనాక్స్ గ్రీన్. ఐనాక్స్, ఇంకోటి ఏమన్నారా? ఐఆర్ఎఫ్సి రైల్వేది. ఐఆర్ఎఫ్సి. ఓకే. ఇంకోటి ఓకే అండి. ఐఆర్ఎఫ్సి ఇంకో స్టాక్ వినపడలేదు. ఐఆర్ఎఫ్సిని ఉంచండి అండి. అంటే మళ్ళీ మీరు ఎక్కడ హైలో కొన్నట్టు వినపడింది నాకు. ఎక్కడ కొన్నారో తెలియదు. బట్ ఆ రేట్ రావాలి అంటే మళ్ళీ న్యూ ఐస్ ని ఫామ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. తర్వాత రీసెంట్ నెంబర్స్ కూడా అంత గొప్పగా రాలేదండి. దాదాపు లాస్ట్ ఇయర్ ఎలా వచ్చాయో దానికి సేమ్ అదే ఎగ్జాక్ట్ గా కొంచెం ఒక 30 కోట్లు పెరిగింది రెవెన్యూస్ పరంగా. ప్రాఫిట్స్ తగ్గాయి. బట్ ఓకేనండి. ఫ్యూచర్ పరంగా రైల్వేస్ మీద పాజిటివ్ గా ఉన్నాను. ఎటువంటి పిఎస్సి కంపెనీ అయినా సరే నేను దీని మీద పాజిటివ్ గానే ఉన్నాను. కాకపోతే ప్రైస్ పరంగా నేను కూడా ఇంకా కిందకి రావచ్చు, 120 కూడా రావచ్చు అండి స్లోగా. బట్ మీరు ఎక్కడ కొన్నారో, మీరు 200 పైన కొనుంటే బడ్జెట్ లో వస్తుందని అడిగారు అసలు ఆయన క్వశ్చన్. ఈ సాటర్డే బడ్జెట్ ఉంది, మరి ప్రీ బడ్జెట్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా సార్? ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటే రావాలండి. ఇప్పుడు టైం కూడా లేదు మనకి. ప్రీ బడ్జెట్ అనుకున్నాం కానీ బట్ ఎఫ్ఐఎస్ నుంచి బాగా హెవీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. దాని కారణంగా నిఫ్టీ అనేది సస్టైన్ కాలేకపోతుంది. అట్ ద సేమ్ టైం అందరిలో కూడా ఒక ఫియర్ వాతావరణం అనేది ఉంది. అంటే సెంటిమెంట్ అనేది చాలా నెగటివ్ గా ఉంది, భయంగా ఉంది అనమాట అందరికి. అంటే ఎక్కడ ఏ స్టాక్ కొన్నా కూడా అది ఇంకా అక్కడి నుంచి కిందకి వెళ్ళడం చూస్తున్నాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కొంచెం భయం కూడా వాళ్ళలో ఉంది. బట్ మంచి స్టాక్ లో ఉంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఇది స్టాక్ మార్కెట్ లో జరుగుతుంటుంది. ప్రీ బడ్జెట్ ర్యాలీ అయితే నేను కూడా ఇంకా టైం లేదు కాబట్టి చూడాలండి. నెక్స్ట్ 1 or 2 days అన్నా కొంచెం ఏదైనా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి కొంచెం పెరగడైతే ఒక 600-700 పాయింట్లు ఏమన్నా రావచ్చేమో అనిపిస్తుంది. రైట్. ఇంకో కాల్ రండి విజయవాడ నుంచి శర్మ గారు ఉన్నారు లైన్ లో. శర్మ గారు. నమస్కారం అండి. కోఫోర్జ్, కేపీఐటీ టెక్నాలజీ ఈ రెండు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. సో అర్థమైందా? కోఫోర్జ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఫస్ట్ మీరు ప్రాఫిట్ బుక్ చేసి చూస్తున్నారు కదా, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే పరిస్థితి ఏంటో చూస్తున్నారు కదా.
సో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. KPIT లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. KPIT కూడా ఎక్స్పెన్సివ్ స్టాకే, మళ్ళీ 1900 ఇప్పట్లో రాదండి. 1200 బ్రేక్ కూడా అవ్వచ్చు. రీసెంట్ గా స్టాక్ కంటిన్యూగా పడుతూనే ఉంది. ఈవెన్ కరెంట్ లెవెల్స్ లో కూడా వాల్యుయేషన్స్ అంత మనకి అందుబాటులో లేదు. ఇంకా ఈ నెంబర్స్ రాలేదు, అంటే రిజల్ట్ రాలేదు. Coforge లో ఇమీడియట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. KPIT లో కొంచెం చూడండి, రిజల్ట్స్ ముందు కొంచెం ఒక ర్యాలీ లాంటిది వస్తే ఎగ్జిట్ కాండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. రైట్, ఇంకో కాల్ రండి. నెల్లూరు నుంచి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, అది బెల్లు ఇరుడా అండి. ఏమండి? బెల్లు భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఇరుడా, IREDA. సార్ డిడ్ యూ గెట్? హలో, బెల్ అండి, BEL బెల్ ఇరుడా, IREDA. ఏంటి మీ ప్రశ్న ఏం చెప్పండి? స్టాక్ బెల్ ఫర్ BEL. మీ డౌట్ ఏంటి అడగండి, అర్థమైంది. స్టాక్స్ అవి ప్రజలు తగ్గిపోతున్నాయి, అది ఇంకా ఎంఆర్ మనం యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళు తక్కువలో ఉన్నాయి. తక్కువలో ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చా? ఆల్రెడీ అయిన కొనేసి ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు అడుగుతున్నారు. ఒకటండి, ఇంకా యాడ్ చేసుకోవద్దండి. ఒకటి బాగా పడింది అని చాలా మంది యాడ్ చేసుకో అవసరం లేదండి. ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకోండి. మీరు ఇంకా కావాలంటే వేరే స్టాక్ వైపు వెళ్ళండి, కానీ BEL ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకోండి. రైట్ సార్, మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అంటారు? గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఎటువంటి నెగిటివ్ రాలేదండి ఇప్పటి వరకు. స్ట్రాంగ్ ఉన్నప్పుడు మన మార్కెట్లు వీక్ అవుతున్నాయి. రేపొద్దున అవి పడితే మళ్ళీ ఇంకా పడడానికి కూడా మన అవకాశాలు ఉంటాయి. బట్ ఏమీ చెప్పలేని పరిస్థితి. FIs కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ వాళ్ళ సెల్లింగ్ ఆగితే మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ వీక్ ఏదైనా షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి మనం అంటే అనుకోవచ్చు. కొంచెం సెల్లింగ్ ఆగితే FIs నుంచి, ప్లస్ మనకి బడ్జెట్ కూడా చాలా దగ్గరికి ఇంకొచ్చేసింది. నెంబర్ ఆఫ్ డేస్ చూసుకుంటే చాలా దగ్గరికి వచ్చేసింది. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో అంటే 22,800 ఆ లెవెల్లో మార్కెట్ ఆగవచ్చు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. కీప్ వాచింగ్ ABN.